గగన్ రత్నం గురించి అడుగుతూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు గగన్ అని శారద అంటుంది. గతం గురించి మనం తెలుసుకోకపోతే ఫ్యూచర్లో మనం చీకట్లో ఉండిపోవలసి వస్తుందమ్మా అని గగన్ అంటాడు. మనం సుఖంగా సంతోషంగా ఉండకూడదనే కదా ఆ అపూర్వ ఆ రత్నంని తీసుకువచ్చి పెట్టింది. ఇప్పుడు కూడా ఆ అపూర్వ మనిషి మన ఇంట్లో లేదన్న గ్యారెంటీ లేదు కదమ్మా అని గగన్ భూమి వైపు చూస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే ఏంటి బావా, నేను ఆ అపూర్వ మనిషినని నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నాపై దారుణమైన నిందలు వేస్తున్నావు బావా. అసలు నాకు ఆ అపూర్వకి పడనే పడదు అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటే నిందో నిజమో ఎవరికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నీకు అపూర్వకి పడదన్నది బయటికి కనిపిస్తున్న దృశ్యం. అప్పుడే కదా నీలాంటి వాళ్ళని మేము నమ్మేది. ఇప్పటికీ మీ ఇద్దరి చేతులు కలిసే ఉన్నాయేమో, రహస్యంగా మీరు మంతనాలు జరుపుతున్నారేమో ఎవరికి తెలుసు అని గగన్ అనడంతో ఇక భూమికి కన్నీళ్ళు రాలిపోతూ ఉంటాయి. నేను నీ ఇంట్లో నువ్వు పెట్టే ఇంత అన్నం ముద్ద తింటూ నేను ఉంటున్నందుకు మరి ఇంత దారుణంగా అవమానిస్తావని అనుకోలేదు అంటూ భూమి అన్నం తినకుండా చేయి కడుక్కొని వెళ్తూ ఉంటే భూమి ఆగు అని పూరి అక్క ఆగు అంటూ శివ పిలుస్తూ ఉంటారు. అమ్మ ఆగమ్మ భూమి అని శారద పిలుస్తున్నా కూడా భూమి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇది మరీ దారుణం అన్నయ్య, భూమి గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అని పూరి అంటుంది. అవునరా, పూరి చెప్తోంది నిజం అని శారద అంటుంది. నిజమైన భూమి అంటే ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందమ్మా. ఏదో ఒక రోజు నన్ను కొట్టినట్టే మీ మనసు మీద కొడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు తట్టుకోలేరు. అందుకే మీరు కొంచెం తక్కువగా నమ్మండి. కొట్టబోయే దెబ్బ కోసం ముందే మీరు ప్రిపేర్ అయి ఉండండి అని గగన్ కూడా చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి అని శారద చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత అపూర్వ గోరింటాకు పరుగులు పెడుతూ శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. మేడం మేడం రండి మేడం, నాకు చాలా భయం వేస్తోంది. సారు వచ్చారు మేడం, ఎవరిని లోపలికి రానివ్వద్దు, నేను కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలన్నారు. ఒక అరగంట తర్వాత వెళ్ళి చూస్తేనేమో అలా విగతజీవిగా పడిపోయి ఉన్నారు మేడం, కాపాడండి మేడం అని వాచ్మెన్ చెప్పడంతో వెంటనే అపూర్వ బావా నీకు అంత కష్టం ఏమొచ్చింది బావా, ఎందుకు బావా ఇలా చేశావు, కళ్ళు తెరువు బావా అని అంటూ వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది. పక్కనే పడి ఉన్న శరత్చంద్ర ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. నేను కేపీని షూట్ చేశాను అమ్మ మీరా, నా ముఖం నీకు చూపించలేను అని మాట్లాడిన వీడియోని అపూర్వ చాలా షాకింగ్గా మొబైల్లో చూస్తూ ఉంటుంది. అంబులెన్స్ రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. భూమి టెర్రస్ పైకి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే అప్పుడే శారద వస్తుంది. అత్తయ్య అంటూ భూమి శారదని హక్ చేసుకుని ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా ఏడవకు అని శారద ఓదారుస్తూ ఉంటే ఎలా అత్తయ్య ఏడవకుండా ఉంటాను, ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మీరు కూడా చూస్తున్నారు కదా. మీరు ఎస్పీ సూర్యని అంత దారుణంగా కొట్టి ఉండాల్సింది కాదు అని ఒక చిన్న మాట మాట్లాడినందుకు నీకు మీ నాన్నకి ఆ అపూర్వకి ముగ్గురికి కూడా ఆ ఎస్పీ కావాల్సిన మనిషే కదా అని దారుణంగా మాట్లాడారు. ఇందాక కూడా నేను ఆ రత్నం లాంటి మనిషినని ఎంత దారుణంగా మాట్లాడారో చూశారు కదా అత్తయ్య. ఈ ఊర్లో అడుగుపెట్టిన మొదటి నుంచి మీ ఇంట్లోనే కదా అత్తయ్య నేను తలదాచుకుంది. ఎప్పుడైనా నేను రత్నంలా అనిపించానా చెప్పండి అత్తయ్య అని భూమి చాలా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఊరుకో తల్లి, వాడి మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే అవి మనసుని గుచ్చుకుంటాయి, చాలా నొప్పెడుతుంది. కాబట్టి వాటిని గుర్తు చేసుకోకూడదు, మర్చిపోవాలి అని శారద అంటే ఎలా అత్తయ్య మర్చిపోతాను, కోపం వస్తే ఒక దెబ్బ కొట్టాలి అంతేకాని ఇంత దారుణంగా మాట్లాడకూడదు అత్తయ్య, మనసు నొచ్చుకునేలా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడత్తయ్య మీ అబ్బాయి మారిపోయేది, ముందు లాంటి మనిషిని నేనెప్పుడు చూడగలను, ఎందుకత్తయ్య మీ అబ్బాయి ఇంత దారుణంగా మారిపోయాడు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ముందు నువ్వు ఏడుపు ఆపమ్మా అంటూ శారద భూమి కన్నీళ్ళని తుడుస్తూ నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు మరోలా అనుకోకూడదు. ఈ నిజం చెప్తే నీ మనసు తేలిక పడుతుందని ఈ నిజం చెప్పాల్సి వస్తోంది. వాడి మనసుని గాయపరిచిందే నువ్వు కదమ్మా. వాడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంతలా చూసుకోవాలనుకున్నాడో నీకు తెలిసిందే కదా. ఒక్కసారా రెండుసార్లా ఆశపడిన ప్రతిసారి నువ్వు వాడి మనసుని విరిచేశావు కదమ్మా అని శారద నిలదీస్తూ ఉంటుంది. నిజమే అత్తయ్య, కానీ నేను అవేవి కావాలని చేయలేదు కదా. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది కదా అత్తయ్య, బలమైన కారణం అని భూమి అంటే ఆ కారణాలన్నీ కూడా వాడికి అవసరం లేనివమ్మా. ఈరోజు వాడు నిజంగా నీ మెడలో తాళి కట్టినా నమ్మలేని పరిస్థితి. ఇది కూడా నువ్వు ఆడుతున్న ఒక నాటకంలా వాడు అనుకుంటున్నాడు.
వాడు ఇదంతా నమ్మాలంటే నువ్వు ఇంకాస్త ఓపిక పట్టాలి అని శారద అంటే, భరిస్తానత్తయ్య, కానీ ఎప్పుడు మాట తూలని వాడు ఇలా మాట తూలాడంటే నేను భరించలేకపోతున్నానత్తయ్య. ముఖ్యంగా నేను మామయ్యని దాచిపెట్టిన దగ్గర నుంచి బావ ఇలా మాట్లాడడం ఎక్కువైపోయింది. నేను మామయ్య ప్రాణాలు కాపాడడం కోసం కదా అత్తయ్య నేను ఆ విషయం దాచిపెట్టింది. కానీ నన్ను ఎందుకత్తయ్య ఇలా మాటలతో హింస పెడుతున్నాడు అని భూమి ఏడుస్తూ ఉంటే, చూడమ్మా భూమి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, కాలమే సమాధానం చెప్తుందని శారద అంటే, అవునత్తయ్య, కానీ ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. తిరిగి నేను బావ ప్రేమని గెలుచుకోవాలి. కాలమే సమాధానం చెప్పాలి, మ్యాజిక్ చేయాలి అని భూమి చెప్తుంటే అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే, మేడం మీ కెమెరా బాగైపోయింది. సారీ మేడం, కెమెరా బాగు చేయటం లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందో మీరు వస్తే వివరంగా చెప్తాను, రండి మేడం అని చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే వస్తున్నానని భూమి ఫోన్ పెట్టేసి, అత్తయ్య కెమెరా బాగైపోయిందంట. ఇప్పుడు నాన్నకి నిజం తెలిసే రోజు వచ్చేసింది. అపూర్వ కుట్రలన్నీ బయటపడే రోజు వచ్చేసింది అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని భూమి చెప్పడంతో, అవునా, చాలా సంతోషం భూమి అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అపూర్వ, డాక్టర్ మా బావ విషం తాగేశాడు, కాపాడండి డాక్టర్ అని వేడుకుంటూ ఉంటుంది. డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాడు. అపూర్వ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే, అమ్మాయి, ఇంతకుముందు శరత్ చంద్ర అల్లుడు గారిని నువ్వే చంపపోయావు కదా, ఇంతవరకు అతను ప్రాణాలతో ఉన్నాడంటే ఇది బోనసే కదా అని గోరెంటాకు అనడంతో అపూర్వ గోరెంటాకు చెంప పగలగొడుతుంది. పిన్ని, అప్పుడేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, నేనేమీ కావాలని అప్పుడు కూడా చంపలేదు పిన్ని, బావంటే నాకు ప్రాణం, అసలు ఈ విషయం గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఏదో ఒక విధంగా బావని కాపాడుకునేదాన్ని అని అపూర్వ చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత చెర్రీ స్నానం చేసి వచ్చి, ఏయ్ నక్షత్ర, వచ్చి నా వీపు తుడు అని డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా, నీకు ఒళ్ళు ఎలా ఉంది, నేను నీ వీపు తుడవాలనా, నేనెందుకు తుడుస్తాను అని నక్షత్ర అరుస్తూ ఉంటే, ఏంటే నువ్వు తుడవకపోతే నేనేం చేస్తానో నీకు తెలీదు, మర్యాదగా వచ్చి తుడుస్తావా లేదా అని చెర్రీ అరుస్తూ ఉంటే, అప్పుడే నక్షత్ర వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఏంట్రా, నేను మా డాడీకి చెప్తాను అని నక్షత్ర అంటే, నువ్వు తుడవకపోతే నేను నిన్ను కొట్టేస్తానే, మీ డాడీ ఏంటి నన్నేం చేస్తాడు, నన్నేమీ చేయలేడు, ఓ మన పెద్ద పెళ్ళి చేసేశారులే అని శరత్చంద్ర గురించి కూడా చెర్రీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను మా డాడీకి చెప్తానని చెప్పినా కూడా నువ్వు మాట వినవా, నువ్వు నన్ను కొడతానని కూడా మాట్లాడావు, ఇదంతా నేను వీడియో రికార్డింగ్ చేసేసాను, ఇప్పుడే వెళ్ళి మా డాడీకి చూపిస్తాను, నీకు అస్సలు భయం లేదా అని నక్షత్ర అంటే, చూపించుకోపోవే, నేను అటువంటి వాటికి వేటికి కూడా భయపడను అని చెర్రీ చెప్తుంటే, అయితే ఇప్పుడే వెళ్ళి చూపిస్తానురా అంటూ నక్షత్ర వెళ్తుంది. దాంతో చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత భూమి ఇక రిపేర్ షాపుకు వెళ్ళి ఆ వీడియో కెమెరాని తీసుకువస్తుంది. అందులో ఉన్న వీడియో కూడా సేఫ్గా ఉంటుంది. బావా, ఏమన్నావు, నేను రత్నం లాంటి మనిషిని అన్నావు కదా, చూడు బావా, ముందు ఈ వీడియో చూడు, నా గురించి మీ నాన్న మిమ్మల్ని ఎందుకలా వదిలేయాల్సి వచ్చిందో మొత్తం తెలిసిపోతుంది అని కెమెరాని చూపిస్తూ ఉంటుంది. మరి గగన్ చూస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.